హలో అండి. అందరికీ నమస్తే. కిరణ్ మమ్ డైరీ వ్లాగ్స్‌కి స్వాగతం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చాలా సింపుల్‌గా చామదుంపలతోని ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా దీన్ని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ చామదుంపల ఫ్రై యొక్క స్పెషల్ ఏంటి అంటే లో ఆయిల్ అండి. తక్కువ ఆయిల్ వేసుకొని మనం చక్కగా వాటిని గోల్డెన్ బ్రౌన్‌లోకి ఎలా వేపుకోవాలి ఏంటి అనేది వివరంగా చెప్తాను. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా చామదుంపల్ని ఉడకబెట్టేసుకోవాలండి. అయితే ఒక 80% వరకు ఉడికితే చాలు. ఒకవేళ ఎక్కువ ఉడికిపోయినట్లయితే మనం ఫ్రై చేసుకున్నప్పుడు అవి పేస్ట్‌లా అయిపోతాయండి. ఫస్ట్ టిప్ ఏంటి అంటే 80% లేదా 70% వరకు వీటిని ఉడకబెట్టుకొని వాటిపైన ఉన్న తొక్కను తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా తర్వాత మనం ఈ చామదుంపల్ని చక్కగా ఒక మందంగా ఉన్న కడాయిలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ మనకి 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. అందులో వేసుకొని కాస్త పసుపు వేసి బాగా వేపుకోవాలి. అయితే దీనికోసం మనం ముందుగానే సాల్ట్ అనేది వేసుకోకూడదండి. సాల్ట్ కనుక వేసుకున్నట్లయితే వాటర్ అనేది వచ్చేసి త్వరగా మనకి పేస్ట్ అయిపోతుంది. కాబట్టి సాల్ట్ ఎప్పుడు కూడా లాస్ట్‌లో వేసుకుంటే బాగుంటుందండి. అలాగా మధ్య మధ్యలో కలుపుతూ కింద అడుగంటకుండా మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉన్నట్లయితే ఎక్కడ కూడా మనకి ఇది పేస్ట్ కింద అస్సలు అవ్వకుండా చక్కగా ఈ ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండి. తర్వాత గ్రేవీ కావాలి అనుకున్నట్లయితే కాస్త ఉల్లిపాయలు, అలాగే అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం, పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్‌లో వేసి పేస్ట్ కింద చేసేసి కచ్చపచ్చగా ఆ పేస్ట్‌ని వేసుకున్నాను. అలా వేసుకొని వాటిని కూడా మనకి బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు కూడా బాగా వేపుకొని లాస్ట్‌లోని కాస్త గరం మసాలా, సాల్ట్, కారం, అలాగే జీలకర్ర, ధనియాల పొడి వేయించుకున్నవండి. ఇవన్నీ కూడా ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న వాటిని వేసుకున్నాననమాట. అంతేనండి, చాలా సింపుల్‌గా మనం ఈ చామదుంపల ఫ్రైని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే దీనికి కాంబినేషన్‌గా ఏదైనా పుల్లగా ఉన్న సాంబార్ కానీ, లేదా పచ్చి పులుసు కానీ, లేదంటే రసం కానీ, వీటితో దేనితో తీసుకున్నా సరే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ అంటే ఇష్టపడే పిల్లలకి ఒకసారి ఈ చామదుంపల ఫ్రై అనేది ఇలా చేసి పెట్టండి. ఇంకా నాన్ వెజ్ ఫ్రై వదిలేసి ఎప్పుడు కూడా ఇదే కావాలని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుందండి. వీటి యొక్క ముక్కలు కూడా చాలా టేస్టీగా మెత్తగా ఉడికి తింటుంటే సేమ్ నాన్ వెజ్ కర్రీ అంటే చికెన్ కర్రీ తిన్నట్టుగానే అనిపిస్తుందండి. ఎందువల్లంటే మసాలాలు యాడ్ చేస్తాం కాబట్టి. మరొక టేస్టీ అండ్ ఫ్రై రెసిపీ చూద్దామండి. నువ్వులతోని దొండకాయ ఫ్రై అనమాట. దొండకాయ నువ్వుల మసాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందండి. చాలా సింపుల్గా లంచ్ బాక్స్లో కానీ, అలాగే ఈ కార్తీక మాసంలో కూడా దీనిని చక్కగా వెల్లుల్లిపాయ లేకుండా మనం తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రై రెసిపీ కూడా చాలా తక్కువ నూనెతోనే మనం చక్కగా చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా నువ్వుల మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే నువ్వులు మొత్తం ఈ నాలుగిటిని కూడా ఒక మందమైన కడాయిలో వేసుకొని చక్కగా మనం ఒక స్పూన్ ఆయిల్తోని రోస్ట్ చేసుకోవాలండి. ఒకవేళ డ్రై రోస్ట్ చేసుకున్నా సరే ప్రాబ్లం ఉండదు. చక్కగా దాన్ని మిక్సీలో వేసుకొని మనం మిక్సీ పట్టుకొని పౌడర్ కింద తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. వేసి అందులోని వేరుశనగలు వేసుకొని బాగా వేపుకోవాలండి. అలా వేపుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత అందులోని ఒక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని వేపుకోవాలండి. ఇంక ఇందులో జీలకర్ర కానీ ఏం వేసుకోవడం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలు వేసుకున్నాం కాబట్టి. ఇవి రెండు కూడా బాగా వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసేసుకొని వాటిని బాగా వేపుకోవాలి. అయితే ఇందులో మనం కాస్త పసుపు వేసుకొని వేపుకున్నట్లయితే బాగుంటుందండి. కలర్ కూడా బాగుంటుంది. దొండకాయ ముక్కలు వేపేటప్పుడు ముందుగానే సాల్ట్ వేసినట్లయితే త్వరగా వేగిపోతాయండి. అందువలన కొంచెం సాల్ట్ అనేది ముందుగానే వేసేసుకోవాలి. ఒకవేళ సరిపడకపోయినట్లయితే లాస్ట్‌లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కింద అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతూ ఉన్నట్లయితే మనకి ఈ దొండకాయ నువ్వుల మసాలా త్వరగా అయిపోతుంది. తర్వాత బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న నువ్వుల మసాలాని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కాస్త కారం కనుక వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. వేసుకొని మనం కట్టేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండి నువ్వుల కారంతోని దొండకాయ మసాలా అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనకి కార్తీక మాసంలోని ఏమీ యూజ్ చేయకుండానే ఉల్లిపాయలు కానీ, వెల్లుల్లిపాయలు కానీ యూజ్ చేయకుండా చక్కగా ఈజీగా లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది రెసిపీ అనేది. అలాగే వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి.
దీంతో పాటుగా కాస్త సాంబార్ కానీ రసం కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు రెసిపీస్. ఈ రెండు కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక నచ్చినట్లయితే ఇంటి వద్ద మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా నా యొక్క వీడియోస్ అనేవి షేర్ చేయాలని అనుకుంటున్నానండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే నేను చేస్తున్న రెసిపీస్ అనేవి మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.